క్షేమాభివృద్ధికి వెళ్ళడానికి అని అలా మాడుతూ ఎదుగుదాం అంటున్నాడు. ఎదిగితే వచ్చే బెనిఫిట్ ఏంటి? ఎదిగితే వచ్చే బెనిఫిట్ ఏంటంటే నీకు అసలైనటువంటి విషయం ఏంటో, ఏది ముఖ్యమో, ఏది వాస్తవమో, ఏది సత్యవాక్యమో నీకు అర్థం అవుతుంది. పిల్లలు కిడ్నాప్ చేయాలంటే చాక్లెట్ ఇచ్చి కిడ్నాప్ చేసేస్తారు. ఎందుకని? పిల్లలకి ఆ చాక్లెట్ చాలు, వాళ్ళు దానికే కనెక్ట్ అవుతారు. నువ్వు వాళ్ళకి ఇంకేదన్నా ఒక డబ్బులు కట్టువు, వాళ్ళు కనెక్ట్ అవ్వరు దానికి. వాళ్ళు చాక్లెట్తోనే, అంటే చాక్లెట్కి ఈజీగా వాళ్ళు పడిపోతారు. ఎందుకని? వాళ్ళు పసిపిల్లలు కాబట్టి చాక్లెట్తో కనెక్ట్ అయిపోతారు. వాళ్ళు పైన బాగా కనబడేది, బాగా మెరిసి దానికి ఆకర్షించబడతారు, వీళ్ళు దాన్ని పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలు, వాళ్ళకి ఏది వాల్యుబుల్లో, ఏది కోరుకోవాలో కూడా వాళ్ళకి యాక్చువల్గా తెలియదు. ఇక్కడ పౌలు అంటున్నాడు, అటు ఇటు కొట్టుకొని పోకుండా ఏ పడితే ఉపదేశానికి ఎటు పడితే అటు, ఏది ఇదే సత్యము, ఇదే ఆత్మీయ జీవితము, ఇదే నిజమైనటువంటి ఉద్యమం అనుకోని అలా అటు ఇటు కొట్టుకొని పోకుండా ఉండాలంటే పౌలు అన్నాడు మీరు ఎదగండి అంటున్నాడు. ఎదగకపోతే ఏంటంటే నీకు బయటకి మెరుస్తూ కనిపించే ప్రతిదానికి నువ్వు ఆకర్షించబడతావు. చాలా సందర్భాల్లో కొన్ని సంఘాలకు కూడా అంతే, బయట కనిపించేది ఆకర్షణగా ఉంది కాబట్టి మనం అక్కడ అట్రాక్ట్ అవుతాం. కొన్నిసార్లు మనం అనుకుంటే అక్కడ ఏదో జరిగేసరికి, హడావుడిగా ఏదో జరిగేసరికి, సర్కస్ జరిగేసరికి అక్కడ అంతా 10 మంది గంతులు వేస్తారు, మనం అంతా అదే ఆత్మీయ జీవితం, అదే సంతోషం, అక్కడ ఏదో ఉంది, మనకి ఇదేమో లేదనుకుంటాం. ఎందుకని? నువ్వు దేన్ని కొట్టుకొని పోతున్నావు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావో తెలిసిపోతుంది. నువ్వు దేనికి ఆకర్షించబడుతున్నావు దాన్ని బట్టి నువ్వు ఆత్మీయంగా ఎంత ఎదిగావో క్లియర్గా చెప్పేసేయచ్చు. ఇక్కడ కొంతమంది అబద్ధ బోధ వైపు, వేరే వేరే ఉపదేశాల వైపు వెళ్ళిపోతుంటా అన్నాడు. మీరు ఎదగండి అంటున్నాడు పౌలు. ఎందుకని? ఎదిగితే నువ్వు కొట్టుకొని పోవు. ఎదిగితే వాస్తవం నీకు అర్థమవుతుంది. ఎదిగితే నిజమైన ఆత్మీయ జీవితం నీకు అర్థమవుతుంది. అప్పుడు ఎవరు నేను మోసం చేయలేరు. అప్పుడు నిజమైన ఆత్మీయ జీవితం ఏంటో, నిజమేంటంటే దేవుని కార్యాలు ఏంటో నీకు అర్థమవుతాయి. అప్పుడు నువ్వు పైన జడ్జ్మెంట్ అవ్వు, నీకు ఆత్మీయ జ్ఞానం ఉంది, నువ్వు ఎదిగవు కాబట్టి నీకు విషయాలు అర్థమవుతాయి. అందులోని అడ్వాంటేజ్ ఏంటి? నువ్వు దానికి అటు ఇటు నువ్వు కొట్టుకొని పోవు. ఎదిగితే కొట్టుకొని పోవు, ఎదగకపోతేనే కొట్టుకొని పోతుంటాం.